నమస్కారం అండి. ఇప్పుడు మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే ఈయన వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పాడు కదా, మరి అవేమైనా ఆర్థిక సాయం అందుతుందా? ఒక్క రూపాయి అందుతలేదండి మాకు. అన్ని ఉట్టి మాటలే అండి. వేస్ట్గా వచ్చిండు, మమ్మల్ని అయితే నాశనం చేసేసిండు. ఆడోళ్ళకి ఫ్రీ బస్ అనేది తీసేసేయాలి, లేకపోతే ర్యాబిటో ఓలోనైనా తీసేసేయాలి. తీసేస్తే అప్పుడు ఆటో వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం బాగుందంటారా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందంటారా? ముందున్న ప్రభుత్వమే బాగుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన మా తెరువు రాలేదు, మాకు ఇక్కడ పోయినా మాకు అభ్యంతరం లేకుంటే ఉండే. ఇప్పుడు బయట డిస్టిక్ ఆటోలు కూడా ఇక్కడ వచ్చేసినాయి, అప్పుడు రాలేదు. ఇప్పుడు డిస్టిక్ ఆటోలు వచ్చేట్లా కూడా మాకు దెబ్బ అయింది కొంచెం. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి, మేము కూడా బతకాలి. అట్లా ఇట్లా చాలా దెబ్బ వచ్చింది. అయితే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా హైడ్రా అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు కదా, ఇలా హైడ్రా సిస్టమ్ వల్ల నిజంగానే ప్రభుత్వం నుంచి మంచి జరుగుతుందంటారా? మాకు ఏం జరగదు, ఎవరికి జరగదు మేడం. ఆయన గెలవనీకి అన్ని మాటలు చెప్పి గెలిచిండు. ఇప్పుడు మొగలకు కూడా బస్ ఫ్రీ పెట్టేసేయమనండి, అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన జోలకెళ్ళి ఇచ్చినట్టు 270 కోట్లు ఇస్తున్నాడు నెలకు. ఆయన జోలకెళ్ళి ఇస్తుండా? మా పైసనే కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు? ఫ్రీ పెడితే ముసలోళ్ళకు, కాలేజీ స్టూడెంట్కు, స్కూల్ వాళ్ళకు పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, అన్నం తినడానికి ఎక్కడికెళ్ళో బస్సు ఎక్కించుకొని వచ్చి జేబీఎస్కి వచ్చి తినిపించుకొని పోతారు. ఇది ఫ్రీ పెట్టినట్ట లేకపోతే టైం పాస్కి వచ్చి పెట్టినట్ట? అంటే ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవి కూడా పథకాలు ఇస్తుండే కదా, మరి ఆ పథకాల వల్ల ఉపయోగం ఉంది? ఏం లేదండి, తీసుకుంటారు డబ్బులు. జీరో అకౌంట్ వచ్చినా డబ్బులు తీసుకుంటారు, ఏం ఉపయోగం లేదు. థ్యాంక్ యూ అండి. బాగా పెరిగిండే అప్పుడు మొత్తం మార్జాగలలో మాకు కారుబారు మంచి ఆటోలలో మంచి ఇది చేసుకుంటుండే, దానికి వెళ్తుండే. ఇప్పుడు ఏంది బైకులలో ఓలాలు వస్తువులు అది బరాబర్ పర్మనెంట్ తీసుకోవట్లేదు. ఆ వస్తువులు మధ్యలో పెడుతున్నారు, అది ఎంతలో 50కి 70కి తీసుకెళ్తున్నారు. అప్పుడు మాకు కేసీఆర్ తెలంగాణ ఉన్నప్పుడు బాగానే నడిచింది. అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమని ఎక్కిండో మొత్తం డల్ అయిపోయింది. ఆటోలో తీసుకొని ప్రతి ఒక్క బిజినెస్ డల్లే ఉంది. హైడ్రా తీసుకొచ్చినారు కదా, మరి హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఈ హైడ్రామా అంటే ఒకటి హైడ్రామా అంతే ఉంటుంది మేడం, మన దేవుడు ఉంటుంది హైడ్రామా. ఫ్రీ బస్ అనేది ఉంచామంటారా తీసేయమంటారా? ఓ మీ గవర్నమెంట్ సార్, అది మేము చెప్తాం. యాజ్ ఏ పబ్లిక్ గా మీరు ఏమంటారో అది చెప్పండి. తీసేస్తే మంచిగానే ఉంటది. ఏంటంటే ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కుతారు, భార్య విరిగిపోతుంది, మగుడు ప్రజలు కట్టి పోతుండు. అట్లా అది తీసేస్తే మాకు కొంచెం పెరుగుతుండొచ్చు, దానికి ఏమంటే ఏం లేదు. అట్లా మాకు ఏంటంటే మాకు ఆటోలో బిజినెస్ చాలా తక్కువ అయిపోయింది సార్. మాకు ఏం వెళ్తలేవు, పొద్దున వస్తున్నాము, సాయంత్రం 300-400 తీసుకెళ్తున్నాము. ఏం చేస్తాం చెప్పు, ఇంట్లోతో గొడవలు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? నడుస్తుంది అంటే నడుస్తుంది మేడం. ప్రభుత్వం అనేది ఆటో మా గురించి ఎవరేం పట్టించుకునేటోళ్ళు లేరు. ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ అయితే పెట్టడం జరిగిందో అప్పటి నుంచి మాకు సరిగ్గా దందాలు లేవు చేసుకోవడానికి. ఏదో వెళ్తున్నాయి, లేకపోతే లేదన్నట్టు కిస్తీలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో మనకి ఊబర్లు ఓలాలు కూడా ఎక్కువైపోయాయి కదా, మీరు అలా లేదు మేడం, ఇప్పుడు ఉన్నాయి కరెక్టే. కాకపోతే పడే వాళ్ళకి అట్లా బుకింగ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, వచ్చే వాళ్ళకు వస్తున్నాయి. ఇక రాని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది మేడం? రోజు కిరాయి చేస్తున్నారు కదా, ఇంతకు ముందు వచ్చినట్టే వస్తుందా మరి కిరాయి? లేదు మేడం, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఆదాయము. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవరున్నా ఫ్రీ బస్ ఉంది ఎక్కేద్దాంలే అని ఆలోచిస్తున్నారే తప్ప ఇప్పుడు మేము వాళ్ళు బతకాలని ఎవరు ఆలోచించడం లేదు. సంవత్సరానికి 12,000 లెక్కిస్తాను, నెలకి 1000 రూపాయలు లాగిస్తాను అని చెప్పాడు కదా, మరి ఇస్తున్నాడా మీకు ఏమన్నా అమౌంట్ వస్తున్నాయి? అది ఇంతవరకు అయితే ఏమి తెలియదు మేడం. అదిగా కరెంట్ అంటున్నాడు, మరి వచ్చిన కరెంట్ ఏం రాలేదు మేడం నాకైతే. ఇంకా ఉన్నదైతే చెప్పమంటే మేడం, వాస్తవంగా అయితే ఆయన ఉన్నప్పుడు కొంచెం బాగుండేది మేడం. వాస్తవంగా మాట్లాడమంటే बाइक वाला आ रहा 50 रुपए 60 रुपए में बिठा लेके चले जा रहा. हम लोग गाड़ी का किराया भी नहीं निकल रहा. 300 रुपए किराया गाड़ी का. भाई इससे पहले कारोबार कैसा था, आपका कैसा था? पहले कारोबार अच्छा था साहब, किराया भी निकल रहा था, घरदार भी चल रहा था, देने वालों का भी चल रहा था. अभी क्या है, दिन भर बैठे हुए तो 500 रुपए किराया भी नहीं निकल रहा. हमारे को तकलीफ बहुत हो गया. ओला पर भी आने से भी बहुत मुश्किल होगा, बस फ्री होने से भी बहुत टाइट होगा हमारे को, बहुत मुश्किल होगा हमारे को.
गाड़ी का किराया भी ज्यादा है, 400 रुपए 300 रुपए किराया है गाड़ी का, निकल रहा है गाड़ी का किराया भी हमारे से भी। सर फ्री बस रहना नहीं निकाल देना फ्री बस निकाले भी तो हमको अच्छा है मैडम, फ्री बस निकाले तो अच्छा है सब। इसलिए सर इसलिए निकालना बोलते हैं। इसके निकालना मतलब कोई फाइटर को तैयार नहीं है ना सर। बोलो दाम पे चलाना ऑटो वाला कुछ आगे चला रहे गाड़ी ऐसा बोलो బస్సు తీసేయాలంటే ఊర్లో ఆటో నడిపేటోళ్ళు షేరింగ్ కొట్టుకుంటారు కదా ఆటోలు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి గిరాకీ లేక సిటీకి వచ్చేసి సిటీలో నడిపిస్తారు. అదొకటి మాకు గిరాకీ లేకుండా మాకు అయిపోతుంది, ఎక్కడ వచ్చేస్తారు ఇక్కడ నడిపించుకుంటారు. అది కూడా సిటీ ఆటోలు కొంటారు లేదా వాళ్ళు ఊర్లో ఆటోలు కొనుక్కుని ఇక్కడికి వచ్చి నడిపించుకుంటారు, ఓలా ఓవర్ పెట్టుకుంటారు. మాకు ఇక్కడ సిటీ బళ్ళు కొనుక్కునే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మాకు అట్లనే కారోబారు వేస్ట్ అవుతుంది. బైకులు కూడా నడుపుతారు, బైకులు నడుపుకుంటారంటే నడుపుతారు, అది ఓన్ ప్లేట్ మీద నడుపుతారు. ట్యాక్సీ ప్లేట్ పెట్టుకుంటే గవర్నమెంట్ కూడా లాభం వస్తుంది, ట్యాక్సీ ప్లేట్ పెట్టుకుంటే పబ్లిక్ అవుతే గవర్నమెంట్ కూడా లాభం వస్తుంది, మాకు కూడా గిరాకీ అవుతా ఉంటుంది. ఒక ఓలా ఓబర్కి వచ్చేసరికి రోజుకి వచ్చేసరికి 60-70 రూపాయలు కట్ చేస్తుండే ఒక ఆటో మీద. నెల వచ్చేసరికి కమ్సే కమ్మని ఎట్లేదన్నా 5,000-6,000 రూపాయలు ఓలా వాళ్ళకే కడుతున్నాం. మేము 1 కిలోమీటర్ ఉన్నా 2 కిలోమీటర్లు ఉన్నా పికప్ చేసుకొని పోతున్నాం. అది కూడా 4-5 పర్సెంట్ ఉంటే కనుక 4-5 పర్సెంట్ కొని 4 ఆటోలు బుక్ చేస్తారు ఓలా ఊర్లో. కానీ ఆడి పోయిన తర్వాత ఒక ఆటో పోయిన తర్వాత 4 ఆటోలు అదే ప్లేస్కి చేరుతున్నాయి. 4 ఒకటిలో పోతున్నారు, 4 వాళ్ళు వేస్ట్ అయిపోతుంది, పెట్రోల్ వేస్ట్ అవుతుంది. తీసేయాలి. తీసేయకపోయినా ఏదైనా ఒకటే ప్లేస్ ఒకటే బుకింగ్ వస్తే ఒకదానికి యాక్సిడెంట్ అయ్యేటట్టు చూడాలి. 4 కలిపి 4 బుకింగ్లు చేస్తారు. 4 బుకింగ్లు 4 ఆటోలు పోతున్నాయి, ఒక ఆటోలో పోతే 4 ఆటోలు వేస్ట్ అయిపోతుంది. అది కూడా కిలోమీటర్కి మరీ టూ మచ్కి ఇస్తుండ్రు, అంతమంది మీటర్ కన్నా తక్కువ రేట్ ఇస్తున్నారు. ఉంచుకున్నా పర్లేదు, తీసేయమని కాదు, రేటు మాకు అనుకూలంగా ఇస్తే చాలు మాకు. అది ఒక టైంలో 12 గంటలకు 1 గంటలకు 1000 రూపాయలు చేస్తుండే, పొద్దుతో 150 జోబులో 150 150. అంటే ఇప్పుడు ఓన్లీ ఉచిత బస్సుల వల్లనేనా లేకపోతే ఈ ఊబర్ వీటి వల్ల కూడానా? ఊబర్ ఓలా ఉచిత బస్ దానివల్ల మాకు బాధ అయిపోయింది, అదొకటే బాధ, ఏం లేదు. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నంబర్ 1. ఓకే, అప్పుడు కూడా మనకి ఓలా ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఏమంటే ఉన్నాయి కానీ బస్ ఫ్రీ లేకుండా కదా, బస్ ఫ్రీ లేకుండా కదా, టికెట్ ఉండేది బస్. ఇప్పుడు వెయిటింగ్ చేసుకున్నారు ఎవరు, లేడీస్ వెయిటింగ్ చేసుకుంటారు, ఆగుతారు గంట సేపు. మీకు సంవత్సరానికి 12,000 ఇస్తాము అని చెప్పి నెలకి 1000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి హ్యాండిక్యాప్ ఏమొస్తలేదు. అయితే ఈయన ఇచ్చిన పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? ఉచిత పథకాలు 6 ఇచ్చాడు కదా. ఇప్పుడు నాకైతే ఏమి లేదమ్మా, ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ కావండి, దాని మీద నాకు ఆపరేషన్ అయింది. ఓకే, అప్పుడు నాకు మంచి కూడా మేము ఇప్పుడు ఏం లేదమ్మా. ఉచిత కరెంట్ గానీ ఏం అందట్లేదు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మార్పులు అంటే మీరు ఏ మార్పు వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు? దేవుని ఏం చెప్పలేము, ఎట్లా మార్చే వాళ్ళకి లోకం అంతే. హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాడు కదా, దాని వల్ల ఉపయోగం ఉందంటారా? లేదు, అది లేడీస్ చదివిన, అది మేము చేయలేము, అది లేడీస్ వేసిరు, అది మొత్తం ఓట్లు వేసేది లేడీస్ గురించి ఒకటి వచ్చింది, ఆయన ఆటోలు చేసుకొని ఏమి రాలే. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? अब रेवंत रेड्डी अन्ना आने के बाद क्या होगा बोले तो जरा बिजनेस का प्रॉब्लम होगा। हमारे को ऑटो को जो है ना कस्टमर बहुत कम मिल रहा, और जो सो क्या बोलते ओला उबेर का बहुत हो गया, तो हमारे को कस्टमर नहीं उतना पैसे भी नहीं दे रहे, और हमारे को बहुत मुश्किल होगा। अब वो रेवंत रेड्डी अन्ना कुछ मालूम अब क्या करते क्या नहीं करते, मगर उनको आने के लिए कोशिश करे तो तुम्हारे ऑटो वाले बहुत मेहनत करे ना। नहीं भाई करे नहीं बोल के नहीं, बहुत हर आदमी मिलके मेहनत करे नहीं बोल के नहीं, लेकिन क्या होगा बोले तो अब क्या बोल सकते भाई, अब बड़ा आदमी है रेवंत अन्ना, अब आगे कुछ बोल नहीं सकते, वो जैसा भी चल रहा अब चला रहे। देखो भाई फ्री बस के लिए तुम्हारे नुकसान हो रहा ना? नहीं बिल्कुल हो रहा भाई, फ्री बस के बारे में तो नुकसान तो हो रहा। अब वो हर ऑटो वाले परेशान तो है। देखो कारोबार कैसा चल रहा? कारोबार तो आधे को आधा हो गया। मतलब पहले कैसा था केसीआर के टाइम पे तो कारोबार धूम था, बहुत जबरदस्त बिजनेस था। आज कैसा है? आज तो डिम हो गया। मतलब रेवंत रेड्डी साहब आके 10 महीने हो रहा ना? हाँ हो रहा। तो कैसा चल रहा, उनकी काम कैसी चल रही है? हाइड्रा लेके आए हैदराबाद पे। हाँ जी, इधर गरीबों को परेशानी हो रही समझो। हाँ, अब वो बेचारे गरीब लोग कहाँ जाएंगे बोलो। हाँ,
अब वो घर नहीं कुछ नहीं, खैर वो देते बोल रहे, लेकिन क्या है किसी को बस होता, किसी को नहीं होता, किसी की फैमिली बड़ी रहती। मतलब तालाब में बनना बहुत गलती है ना, बल्कि बोल रहे हैं ना, फिर क्या करेंगे? नहीं वो भी बात सही है। हाँ। अब वो देखो भाई तालाब में, अब वो तालाब है हाँ। उसमें घर बनाना भी तो अच्छी बात नहीं है। अब वो जमाने से है लोग, उनको कहाँ जाने देंगे बोलो। भाई आप रेवंत रेड्डी साहब आपके ऑटो के ऐसे वाले क्या करना चाहिए? क्या करना बोले तो भाई देखो, ओला उबर वो जो भी है ना, अगर आप लोगों को रोके करे तो क्या है, हमारे को बिजनेस हो सकता। हाँ। अच्छा तुम्हारी गवर्नमेंट के हिसाब से लेडीज को बस फ्री कर भी दिए तुम लोग, अभी उसके बाद में क्या हो गया बोले तो खाली ओला उबर को अगर ब्रेक कर दिए तो समझो हमारा भी हो जाता। मतलब ओला उबर को रुकाना बोलते हैं ना, फ्री बस को उठाना बोलते फ्री बस तो जाने दो, क्या करने का, गवर्नमेंट कर दी हो गया। अब उसके अब वो लोग तो रोक नहीं सकते, अब जब तक चल रहा चलने दो। ठीक है भाई। मगर जरा ओला उबर को हटा दिए तो जरा हमारा बिजनेस खुल जाता నా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి సీఎం గారు అయితే నడుస్తున్నాయి, మావి ఆటోలు చూడాలి సార్. ఈ సిటీ అవుట్ ఆఫ్ బండిల్ ఎక్కువ అయిపోతున్నాయి సార్, 26, 30, 15, 35 ఆ డిస్ట్రిక్ట్ బండిల్తో మాకు జర ప్రాబ్లం అవుతున్నాయి. ఆ బండిల్ తీసేయాలి సార్, అది డిస్ట్రిక్ట్ బండి ముందు రావద్దు. మళ్ళా దానికి మీటర్ కూడా లేదు డిస్ట్రిక్ట్ బండికి. అలా ఓలా ఉబెర్లో ఆ బండి అటాచ్ చేసుకుని నడిపిస్తున్నారు వాళ్ళు. ఆ బండి ముందు మాకు తీసేస్తే జర బిజినెస్ కూడా సరిగా అవుతుంది మాది. అదే మా జర ఉన్నది సార్. బిజినెస్ ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? బిజినెస్ అయితే చాలా లాస్ ఉన్నాయి సార్. కూలీ కూడా పడతలేదు మాకు. ఒక కూలీ పడాలి, ఓనర్ కిరాయా 300, ఒక 300, 200 గ్యాస్ వేయాలి. అది తీసిన తర్వాత ఏమో మాకు కూలీ పడుతుంది సార్. అది కూడా చాలా కష్టం నుంచి అవుతున్నాయి. అది ఇప్పుడు మీది మీకు నడపడానికి కూడా కష్టమైపోతుంది. చాలా కష్టమవుతుంది సార్. చాలా ఫ్రీ బస్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా? ఫ్రీ బస్సులు చేసేసి లేడీస్ పోతారు సార్, జెంట్స్ అయితే పోరు. అప్పుడు ఫ్యామిలీ ఉంటే వచ్చేసారు, అది కూడా 30-30 రూపాయలు లెక్కతోనే 150, 120 సవారీ ఉంటే కూర్చుంటాడు. అంటే ఈ మధ్య ఓలాలు ఇంకా ర్యాపిడోస్ కూడా ఇవి చాలా దెబ్బతీస్తున్నాయి అని అంటున్నారు కదా, మిమ్మల్ని మీకు ఆ విధంగా జరగట్లేదు? చాలా చాలా మాకు దెబ్బ పడింది. అది వాళ్ళకు బ్యాచ్ లేదు. నేను 44 years సర్వీస్ నాది. ఎట్లా సంపాదించాలి, ఎట్లా తినాలి, మీరే చెప్పండి సార్. మీరే కదా సార్ ఓట్లు వేసింది, మరి కాంగ్రెస్ రావాలి అని చెప్పి. కాంగ్రెస్ వస్తే కూడా మాకు జర ఏమైనా సాయం చేయాలి. ఓలా ఉబెర్ తో జర మాకు చాలా ఇస్తా అని చెప్పారు కదా సార్ సంవత్సరానికి. ఇయ్యలేదు సార్, ఇయ్యలేదు. అంటే అప్లికేషన్ అలాంటిది ఏం లేదా ఇప్పటిదాకా? ఇప్పుడు దాకా ఏం లేదు, ఏం పెట్టలేదు. సార్ ఇప్పుడు ఒక మాట లాస్ట్ క్వశ్చన్, కేసీఆర్ బెస్ట్ రేవంత్ రెడ్డి బెస్ట్? కేసీఆర్ ఉంటే కూడా అదే చెప్పినారు, ఆయన కూడా మీటర్ ఎక్కువ చేయలేదు మాకు. మేము ఎక్కువ చేస్తే కూడా ప్రాఫిట్ ఎవరిది అవుతుంది? ఓలా ఉబెర్ది అవుతుంది సార్. మేము డిమాండ్ చేసి కిలోమీటర్ ఎక్కువ చేశారనుకో, మాతోని ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ముందు చేయాలి ప్రాఫిట్ మాకు రావాలంటే. మేము ఎక్కువ చేస్తే మాది